బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కు మరో షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కషీష్ చౌదరి అనే ఒక హిందూ మహిళకు బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా కీలక పదవి దక్కింది. అయితే 25 ఏళ్ల కషీష్ చౌదరి ప్రజెంట్ ఇప్పుడు బలూచిస్తాన్కు అసిస్టెంట్ కమిషనర్గా వ్యవహరించనున్నారు. దీంతో ఎవరైతే ఎక్స్ట్రీమిస్టులు ఉంటారో వాళ్ళకి ఇది ఒక షాక్ చెప్పొచ్చు. పాకిస్తాన్లోని ఒక మొట్టమొదటిగా హిందూ మహిళ ఇలాంటి ఒక హయ్యర్ పొజిషన్లో ఉండడం ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు కూడా అక్కడ మైనారిటీగా పరిగణించబడిన వారి మీద చాలా వివక్ష చూపుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక డెసిషన్ రావడం అనేది నిజంగా ఇది చర్చనీయాంశంగా మారింది. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా కషీష్ చౌదరి ఎవరు అనే అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. అయితే పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో హిందూ మహిళ అరుదైన ఘటన సాధించారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాక్ గడ్డపై తొలిసారిగా అసిస్టెంట్ కమిషనర్గా నియమితులపై సెన్సేషన్ క్రియేట్ చేశారు. కేవలం 25 ఏళ్ల వయసు మాత్రమే కలిగిన ఆమె పాకిస్తాన్ వంటి ఎక్కువగా మేల్ డామినెంట్ ఉన్న సమాజంలో ఈ ఘనత సాధించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. అందులోనూ ఆమె హిందూ కాగా మరింత దీనికి సంబంధించి మరింత ఆసక్తి కనిపిస్తోంది. అయితే అసలు ఎవరామా ఎలా ఈ స్థాయికి ఎదిగారని కూడా చాలామంది కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కోసం అసలు ఎవరు ఈ కషీష్ చౌదరి అనే దానికి సంబంధించి కూడా మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే 25 ఏళ్ల వయసు కలిగిన కషీష్ చౌదరి బలూచిస్తాన్ ప్రావిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమితులై ఆవిడ హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే పాకిస్తాన్లో ఒక హిందూ యువతి ఇలాంటి ఉన్నత పదవిలో నియామకం జరగడం ఇదే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. అయితే బలూచిస్తాన్లో సివిల్ సర్వీసెస్ అయినా పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కషీష్ చౌదరిని ఉన్నతాధికారులు అసిస్టెంట్ కమిషనర్లో పదవిలో ఆవిడకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. అయితే హిందూ మతానికి చెందిన ఒక మహిళ సివిల్ సర్వీసెస్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కషీష్ చౌదరి విజయం పాకిస్తాన్లోని యువతులకు మైనారిటీ వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కూడా సోషల్ మీడియాలో చాలామంది ఆవిడను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సో ఇంకా డీప్గా చెప్పాలి అంటే కషీష్ చౌదరి స్వస్థలం వచ్చేసి బలూచిస్తాన్లోని వెనుకబడిన ప్రాంతమైన చైగా జిల్లాలోని మారుమూల పట్టణం నొష్కి. ఆమె అక్కడ ఆవిడ నివాసం, ఆవిడ పుట్టింది ఆ నొష్కి అనే ప్రదేశంలో పుట్టారు. అయితే ఉన్నత ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో 3 ఏళ్ల పాటు ఆవిడ చాలా కష్టపడి చదివారు కషీష్ చౌదరి. అయితే రోజుకు 8 గంటలకు పైగా చదువు పైన దృష్టి పెట్టారని కూడా కషీష్ చౌదరి చెప్పడం జరిగింది. తన విజయం వెనుక ఎంతో డిసిప్లిన్, అదేవిధంగా కఠోర శ్రమతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్నాయని కూడా కషీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే కషీష్ చౌదరి ఉన్నారో ఆయన ఒక చిరు వ్యాపారి. ఆమె తండ్రి గిరిధర్ లాల్ మాట్లాడుతూ తమ కుమార్తె విజయం పట్ల తాను చాలా గర్వంగా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కషీష్ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలవడం నిజంగా తన అదృష్టమని కూడా వివరించారు. పాకిస్తాన్ వంటి మేల్ డామినెంట్ సొసైటీలో కషీష్ చౌదరి విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదన్నారు. అందులో ఆమె హిందూ కావడం, తన కుమార్తె కావడం గర్వంగా ఉందన్నారు. అయితే రీసెంట్గా మనం చూసుకుంటే రీసెంట్ డేస్లో పాకిస్తాన్లో కొంతమంది హిందూ మహిళలు పలు ఉన్నత పదవుల్లో వాళ్ళను అపాయింట్ అవ్వడం జరిగింది. 2022 జూలైలో మనం చూసుకుంటే మనీష్ రొపేటా కరాచీలో పోలీస్ సూపరింటెండెంట్గా నియమితులైన తొలి హిందూ మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికీ కూడా కరాచీలో నిధులు నిర్వహిస్తున్నారు. మరో మహిళ పుష్పకుమారి కోహ్లీ, ఆవిడకు 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం సింధీ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షల్లో ఆవిడ ఉత్తీర్ణత సాధించారు. ఆమె కూడా కరాచీలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక 2019లో కూడా సింధ్ ప్రావిన్స్లోని షహాదాబాద్ కోర్టులో కూడా సుమన్ పవన్ బదోని సివిల్ జడ్జిగా నియమితులై పాకిస్తాన్లో హైదరాబాద్ సివిల్ జడ్జిగా కూడా పనిచేయడం జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్లో ఇప్పుడు ఇంకో సెన్సేషన్ కషీష్ చౌదరి అనే ఒక హిందూ మహిళ ఇప్పుడు బలూచిస్తాన్కి అసిస్టెంట్ కమిషనర్గా నియమితులయ్యారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఏ మాధ్యమాల్లో చూసినా కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాలో, రీజనల్ మీడియాలో ప్రతి చోట కూడా ఈ కషీష్ చౌదరి
చౌదరి అనే పేరే చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. అయితే మీరు బిట్టివి స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. తాను అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్మెంట్ తీసుకుంటూ అక్కడున్న ఉన్నత అధికారులతో మాట్లాడుకొని అక్కడ తను అపాయింట్మెంట్ తీసుకుంటున్న వీడియో కూడా మనము బిట్టివి స్క్రీన్ పైన చూస్తున్నాము. అసలు మొత్తం మీద కశీష్ చౌదరి గురించి ఇంకోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనుకుంటే, కశీష్ చౌదరి ఏజ్ వచ్చేసి జస్ట్ 25 ఇయర్స్. అయితే బలోచిస్తాన్ ప్రావిన్స్లో అసిస్టెంట్ కమిషనర్గా ఆవిడ నియమితులయ్యారు. ఈవిడ పాకిస్తాన్లోని ఒక హిందూ యువతి ఇలాంటి ఉన్నత పదవిలో నియామకం జరగడం అనేది ఇది ఫర్ ది ఫస్ట్ టైం జరుగుతుంది. అయితే బలోచిస్తాన్లో సివిల్ సర్వీసెస్ అయిన పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ బీపీఎస్సీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో ఆవిడ మంచి మార్క్స్ సాధించారు. దీంతో ఆవిడను ఉన్నత అధికారులు అసిస్టెంట్ కమిషనర్గా పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎక్కువగా పాకిస్తాన్లో ముస్లిం మెజారిటీ కంట్రీ కాబట్టి, హిందూ రిలీజియన్ మైనారిటీ కాబట్టి ఇది ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే, ఒక మైనారిటీ రిలీజియన్ నుంచి వచ్చిన ఒక విమెన్ అంత ఉన్నత స్థాయిలో వెళ్ళడం అనేది ఆ కారణంగానే చర్చగా మారింది. అది కూడా పాకిస్తాన్లో ఎక్కువగా మేల్ డామినెంట్ సొసైటీ ఉంటుంది. ఎక్కువగా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి జాబ్ దాంట్లో అండ్ ప్రతి హయ్యర్ ఆఫీషియల్స్ దాంట్లో కూడా ఎక్కువగా పురుషులు ఉంటారు కాబట్టి, బట్ అలాంటి మేల్ డామినెంట్ సొసైటీలో ఒక మహిళ, అది కూడా అసిస్టెంట్ కమిషనర్గా అపాయింట్ అవ్వడం వల్ల ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా ఒక మైనారిటీ వర్గం నుంచి వచ్చిన మహిళ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఈ కశీష్ చౌదరి అని కూడా సర్చ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈవిడ కశీష్ చౌదరి విజయం పాకిస్తాన్లోని యువతులకు, ఎవరైతే మిగతా మహిళలు ఉన్నారో వాళ్ళు మైనారిటీ వాళ్ళు కావచ్చు లేదా ఇతర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి వర్గానికి కూడా కశీష్ చౌదరి స్ఫూర్తిగా నిలుస్తుందని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఆవిడను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అయితే కశీష్ చౌదరి బర్త్ ప్లేస్ వచ్చేసి బలోచిస్తాన్లో చాలా వెనుకబడిన ప్రాంతమైన చైగా జిల్లాలోని మారుమూల పట్టణమైన నొష్కి అనే ప్రదేశంలో ఆవిడ పుట్టారు. అయితే ఉన్నత ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో లాస్ట్ 3 years నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి కశీష్ చౌదరి చదివి ఈ జాబ్ సాధించినట్లు కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే రోజుకి ఆవిడ 8 గంటలకు పైగా చదువుపైనే ఫోకస్ పెట్టి కష్టపడి చదివాను. తన విజయం వెనుక ఎంతో హార్డ్ డిసిప్లిన్తో పాటు చాలా హార్డ్ వర్క్ కూడా ఉంది. దాంతోపాటు సమాజానికి ఏదో ఒకటి చేయాలి, తన పుట్టిన నేలకి సంథింగ్ ఏదైనా చేయాలి అని ఒక ఆకాంక్ష కూడా ఉండడంతో ఆవిడ ఈ జాబ్ క్రాక్ చేసినట్టు కూడా ఒక ఇంటర్వ్యూలో కశీష్ చౌదరి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కశీష్ చౌదరి ఫాదర్ కూడా మాట్లాడారు, వాళ్ళ తండ్రి కూడా మాట్లాడారు. అయితే కశీష్ చౌదరి ఫాదర్ గిరిధర్ లాల్ ఆయన మాట్లాడుతూ, ఆయన ఒక చిరు వ్యాపారి, ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ ఆయన తన ఫ్యామిలీని పోషిస్తున్నాడు. అయితే తమ కుమార్తె విజయం పట్ల తనకు చాలా ప్రౌడ్గా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కశీష్ ఎంతోమంది యువతులకు, పాకిస్తాన్లో ఉండే ఎంతోమంది యువతులకు ప్రేరణగా నిలవడం నిజంగా తన అదృష్టమని కూడా ఆయన తన ఫీలింగ్స్ని కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. అయితే పాకిస్తాన్ వంటి మెయిల్ డామినెంట్ సొసైటీలో కశీష్ చౌదరి విజయం సాధించడం అనేది నిజంగా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని కూడా కశీష్ చౌదరి తండ్రి మాట్లాడారు. అందులోనూ ఒక హిందూ కావడం, తన కుమార్తె తనకు ఈ విజయాన్ని తెచ్చివ్వడం అనేది తనకు చాలా గర్వంగా ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రజెంట్ అయితే ఇంత హయ్యర్ పొజిషన్లో వెళ్ళింది కశీష్ చౌదరి. బట్ గతంలో కూడా కొంతమంది మైనారిటీస్ పాకిస్తాన్లోని కొన్ని ప్రభుత్వ దాంట్లో కూడా వాళ్ళు నియమితులయ్యారు. అయితే ఒకసారి మనం దాని గురించి చూసుకుంటే 2022లో జూలైలో మనీష్ రొపేటా కరాచీలో పోలీస్ సూపరింటెండెంట్గా జాబ్లో ఆవిడ జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా ఒక హిందూ మహిళ. ఆమె ఇప్పటికీ కూడా కరాచీలో ఆవిడ డ్యూటీ చేస్తున్నారు. అయితే మరో మహిళ పుష్పకుమారి కోహ్లీ 30 years ఏజ్, కొన్నేళ్ల క్రితమే సింధీ పబ్లిక్ సర్వీసెస్లో కూడా ఆవిడ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అండ్ ఆవిడ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఆమె కూడా కరాచీలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అండ్ ఆల్సో బ్యాక్ ఇన్ 2009లో కూడా సింధీ ప్రావిన్స్లో షహదాద్ కోర్టులో సుమన్ పవన్ బదోని సివిల్ జడ్జ్గా కూడా నియమితులై పాకిస్తాన్ హైదరాబాద్ సివిల్ జడ్జిగా కూడా ఆవిడ పనిచేస్తున్నారు. మొత్తం మీద కూడా ఇది కశీష్ చౌదరికి సంబంధించిన హిస్టరీ. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కశీష్ చౌదరి పేరు వినిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్లో ఇప్పుడు మైనారిటీ వర్గాలు ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్తున్నారు. సో అది కూడా మహిళలు, దట్టు మైనారిటీ కమ్యూనిటీ, ఎందుకంటే ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటుంది, దట్టు కూడా మేల్ డామినెన్స్ ఉన్న సొసైటీలో ఎక్కువగా బయటికి వచ్చి మహిళలు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. बहुत अच्छा दिन है।
बहुत जबरदस्ती में आज हमारे भाई ने हमारे 50 साल दुश्मन को मारा। ये वो बुज़दिल दुश्मन है जो 50 सालों में हमारा मुल्क को उन लोगों ने तबाह किया। ये बहुत अरसे से हमारे पख्तिया को, हमारे खोस्त को, हमारे जलालाबाद को, हमारे कोटक को, लोगों को मार रहे हैं। आज हम लोगों ने जश्न मनाया है चाय के साथ। इंशाल्लाह ये जश्न होगी। ये जश्न आपकी जारियत नंगी हो चुकी है। आपकी जारियत, आपका जब नंगा हो चुका है। आप चाहे जितने बिलियन डॉलर खर्च करें, लेकिन वो खूनख्वारी जो आपने बलूचिस्तान के गली मोहल्लों में की उसको नहीं छुपा सकते। अरे इंतहा तो देखो जालिमो, आज बलोच माए आपसे, आप उनके वो प्यारे जो आपने मजाक करके फेंक दिए, वो आपसे ये नहीं मांगते कि हमें इंसाफ दो, हमारे बच्चों के कातिलों को सजा दो। वो आपसे ये मांगते हैं कि शिनाख्त करके दो कि ये मेरा बेटा है या नहीं है। ये अलमिया है। सोचना चाहिए आपको कि आपकी औकात इतनी गिर चुकी है कि आज वो माँ भी आपसे इंसाफ नहीं मांग रही, वो अपना इंसाफ खुद करेगी और करके रहेगी। भारत कदम बढ़ाओ।